హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అంతరాజుస్ కిచెన్ అండ్ టిప్స్. ఈరోజు మన ఛానల్లో చూపించబోతున్న వీడియో వచ్చేసి అటుకుల ఉప్మా అండి. దీనినే గుజరాత్, మహారాష్ట్ర సైడ్ వచ్చేసి పోహా అని పిలుస్తారు. ఈ పోహాని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ లేదా ఈవినింగ్ స్నాక్గా కానీ ఎలా అయినా తీసుకోవచ్చు. ఈజీగా రెడీ అయిపోతుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ప్రజెంట్ చాలా రకాల స్నాక్స్ వచ్చేసాయి కానివ్వండి, పాతకాలంలో ఎక్కువగా ఈ అటుకులనే స్నాక్స్గా తీసుకునేవారు. రకరకాల హాట్ చిప్స్ లేదా బిస్కెట్స్తో పోలిస్తే ఇది హెల్దీ స్నాక్ ఫుడ్ అని చెప్పొచ్చు. ఈ అటుకులతో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ని ఈజీగా ప్రిపేర్ చేసి పెట్టొచ్చండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచివి. సో హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం. ముందుగా ఇక్కడ నేను పోహాని ప్రిపేర్ చేసుకోవడానికి గాను వెడల్పాటి బౌల్ని తీసుకున్నానండి. ఇలా వెడల్పాటి బౌల్ని తీసుకోవడం వల్ల మనకి అన్ని స్పైసెస్ పోహాలో వేసి మిక్స్ చేసుకునేటప్పుడు కంఫర్టబుల్గా బాగుంటుంది. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసి అందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు జీడిపప్పును వేసి దోరగా వేయించి పక్కకి తీసేసుకున్నానండి. ఆ తర్వాత ఇందులోకి ఒక 1/2 కప్ వరకు ఆయిల్ని వేస్తున్నాను. దగ్గరికి 100 గ్రాముల వరకు ఉంటుందండి ఈ ఆయిల్. 3 కప్పుల అటుకులకి ఆయిల్ ఇంత పడుతుందండి. ఆయిల్ కాస్త కాగిన తర్వాత ఇప్పుడు అందులోకి 1 టీ స్పూన్ వరకు ఆవాలు, 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పచ్చి వేరుశనగ గుళ్ళని వేసానండి. అలాగే ఒక 4 నుంచి 5 వరకు ఎండుమిర్చిని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకుంటున్నాను. వీటన్నిటిని కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు అటు ఇటు తిప్పుకుంటూ దోరగా వేయించండి. అలాగే ఒక 2 రెబ్బల కరివేపాకును కూడా వేసి వేయించండి. ఇవన్నీ కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు అందులోకి 4 పచ్చిమిరపకాయల్ని ఈ విధంగా నిలువుగా చీలి ఆయిల్లోకి యాడ్ చేసుకోండి. పోహాలో కారం వేయం కాబట్టి పచ్చిమిర్చి, ఎండుమిర్చి కాస్త ఎక్కువగానే తీసుకున్నామండి. పచ్చిమిర్చి కాస్త వేగిన తర్వాత అందులోకి ఒక 1/2 కప్ వరకు క్యారెట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూతను ఉంచి ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వండి. 5 నిమిషాల తర్వాత మూతను తీసి అందులోకి 3 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఈ విధంగా పొడుగ్గా కాస్త పెద్దవిగానే కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. మరీ చిన్న చిన్నగా ఉల్లిపాయలని కట్ చేసేసామంటే పోహాలోకి బాగోదండి. మనకి తినేటప్పుడు ఉల్లిపాయ ముక్కలు కాస్త పెద్దగా తగులుతూ ఉంటే బాగుంటుంది. తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు అంతా కలిసేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూతను ఉంచి మరొక 5 నిమిషాల పాటు మగ్గించండి. మూతను తీసిన తర్వాత అందులోకి ఒక గుప్పెడు సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులోకి 1/2 కప్పు వరకు పచ్చి బఠానీని వేస్తున్నానండి. ఈ పచ్చి బఠానీని ఒక 5 నిమిషాల పాటు సపరేట్గా ఉడికించుకున్నాను. బఠానీని వేసిన తర్వాత కూడా అంతా కలిసేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు పసుపును వేస్తున్నానండి. పోహా కలర్ మంచిగా రావడం కోసం 1 టీ స్పూన్ వరకు పడుతుంది. మీరు తక్కువ ఎక్కువ అని అడ్జస్ట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ నేను ఒక 3 కప్పుల వరకు అటుకుల్ని తీసుకుంటున్నానండి. అటుకుల్ని ఒక 2 సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకుని వడగట్టేసి శుభ్రంగా పిండి ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఎక్కువసేపు వాటర్లోనే ఉంచేసామంటే బాగా నానిపోతుందండి. వెంటనే ఈ ప్రాసెస్ని కంప్లీట్ చేసేయాలి. పక్కన స్టవ్ని సిమ్లో కానీ లేదా ఆఫ్ చేసుకుని కానీ పోహాని రెడీ చేసుకోవాలండి. ఎక్కువసేపు వాటర్లో నానపెట్టేసామంటే పోహా ముద్దగా అయిపోతుంది. ఈ విధంగా సాఫ్ట్గా అయిన పోహాని కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఒకేసారి అంతా వేసేసినా సరిగా మిక్స్ అవ్వదు. మీరు ఇంకా ఈ పోహాలో ఏమైనా వెజిటేబుల్స్ వేసుకోవాలనుకుంటున్నట్లయితే వేసుకోవచ్చండి. ఈ విధంగా అంతా పర్ఫెక్ట్గా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి టేస్ట్ని చెక్ చేసుకోండి. ఉప్పు ఏమైనా కాస్త పడేటట్టయితే యాడ్ చేసుకోండి. ఫైనల్గా మనం నేతిలో వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పుని యాడ్ చేసుకుని అంతా కలిసేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూతను ఉంచి ఒక 5 నిమిషాల పాటు అలా మగ్గనివ్వండి. ఫ్రై చేసిన వాటిలోని ఫ్లేవర్స్ అంతా అటుకులకి పట్టుకుంటుంది. అంతేనండి. 5 మినిట్స్ తర్వాత స్టవ్ను ఆఫ్ చేసేసి వేడివేడిగా ఉన్నప్పుడే ప్లేట్లోకి తీసుకొని పైన కాస్త నిమ్మకాయను పిండి పెరుగుతో సర్వ్ చేసుకున్నట్లయితే ఫ్లేవర్ఫుల్గా యమ్మీగా ఉండే అటుకుల ఉప్మా లేదా పోహా రెడీ. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. పోహాతో పెరుగు కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి.
మీకు నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.